ఈరోజు మనం టెట్కి యూస్ఫుల్ అయ్యే ఒక ఇంపార్టెంట్ బిట్ చూద్దాం. ఇక్కడ మనకి నాన్ టర్మినేటింగ్ రిపీటెడ్ డెసిమల్ ఇస్తాడు. దాన్ని మనం పీవైక్యూ ఫార్ములాకి మార్చాలి. ఇది 9th క్లాస్ వాళ్ళకి కూడా ఉంటుంది. 9th క్లాస్లో 1.3లో సెకండ్ రోమ్ అనేది అక్కడ ప్రొసీజర్ వైడ్ ఉంటుంది, కొంచెం టైం పడుతుంది. కనుక మనం సింపుల్గా ఒక ట్రిక్ ప్రకారం పీవైక్యూ ఫార్ములా మార్చేద్దాం. ఇచ్చిన వాటిలో ఇచ్చిన డెసిమల్లో ఇప్పుడు 0.6 బార్ ఉంది. దీన్ని మనం పీవైక్యూ ఫార్ములా మార్చడం కోసం ఫస్ట్ ఏ నెంబర్స్ అయితే రిపీట్ అవుతున్నాయి 6 బై ఎన్ని నెంబర్స్ అయితే రిపీట్ అవుతున్నాయో అన్ని 9s డినామినేటర్లో వేసుకోవాలి. అంటే 6/9 3 2s 3 3s అంటే 0.6 బార్ అనగానే ఎంత వచ్చింది 2/3 వచ్చింది. ఈ కేసుకి వచ్చేసరికి ఒక నెంబర్ రిపీట్ అవుతుంది, కానీ రిపీటెడ్ నెంబర్కి ముందు రిపీట్ కాని నెంబర్ ఒకటి ఉంది. కాబట్టి దీన్ని ఎలా రాస్తారు 47 మైనస్ రిపీటెడ్ కాని నెంబర్ని మైనస్ చేయాలంటే టోటల్ నెంబర్లో నుంచి ఏదైతే రిపీట్ కావట్లేదు దాన్ని మైనస్ చేయాలి బై ఎన్ని నెంబర్స్ రిపీట్ అవుతున్నాయి 1. కానీ ఇక్కడ ఈ కేసులో రిపీటెడ్ కాని నెంబర్ ఒకటి ఉంది కాబట్టి అన్ని జీరోస్ 9 తర్వాత పెట్టుకోవాలి. అంటే 47 మైనస్ 4 అంటే 43/90. సింపుల్ ఫామ్లో ఉంటే దాన్ని మనం క్యాన్సిల్ చేసుకోం కదా, సింపుల్ ఫామ్లోకి మార్చాలి ఒకవేళ లేకపోతే. నెక్స్ట్ ఇది 1 బై ఎన్ని నెంబర్స్ రిపీట్ అవుతున్నాయి 3 నెంబర్స్ కాబట్టి 3 9s అంతే. ఇది చూడండి 3 బై ఎన్ని నెంబర్స్ రిపీట్ అవుతున్నాయి ఒకటే కాబట్టి 3/9 3 1s 3 3s అంటే 0.3 బార్ ఈక్వల్ టు 1/3. ఇది చూడండి 1.27 బార్ 27 బార్ రిపీట్ అవుతుంది, కానీ డినామినేటర్లో మనకి ఏమొస్తుంది 127 మైనస్ ఏ నెంబర్ రిపీట్ అవ్వట్లేదు అది మైనస్ చేయాలన్నాను కదా బై -1 బై ఎన్ని రిపీట్ అవుతున్నాయి 2 99. 127లో నుంచి 1 తీసేస్తే 126/99. 3 టేబుల్తో పోతుంది కదా 3 3 మళ్ళీ 3 టేబుల్తో